టు సీ న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. కొత్త హంగులతో అలరిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్, ఆసక్తి కనబరుస్తున్న వినియోగదారు. రియల్ ఎస్టేట్ వెంచర్ అంటే రంగురంగుల కళలను ఊహల్లో చూపించేది. అయితే కేవలం కళలు ఊహలు కాకుండా వాస్తవంగా ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తే, వెంచర్లో వెళ్లగానే సేద తీరాలనిపిస్తే ఖమ్మం సమీపంలోని ఈ వెంచర్కు పదండి. సమీపంలోని రఘునాథపాలెం చింతగుర్తి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ ఎస్టేట్స్ వెంచర్ పిక్నిక్ స్పాట్ గా అలరిస్తోంది. ఈ వెంచర్ లోకి వెళ్లగానే రకరకాల చిలుకలు, శ్రీగంధం చెట్లు స్వాగతం పలుకుతాయి. 62 రకాల ఫలాలనిచ్చే చెట్లు కనుల విందు చేస్తాయి. సేద తీరేందుకు పచ్చిక బయళ్లు, పిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాల బల్లలు. ఒకటేమిటి, వెంచర్ లోకి వెళితే మనస్సు ప్రశాంతంగా మారుతోంది. నగరంలోని కవిరాజ్ నగర్ కు చెందిన వచ్చవాయి రవికి రియల్ వ్యాపారం తనతో పాటు కస్టమర్లకు ప్రయోజనం కలిగించాలని ఆలోచించాడు. ఫ్లాట్ కొనుగోలుదారులు ఆందోళన చెందకుండా ఆదాయం వచ్చే మార్గాన్ని చూపించాడు. తన ఫ్లాట్ను ఎక్కడి నుంచైనా నెట్ లో చూసుకునేలా అధిక సామర్థ్యం గల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ఫ్లాట్ లో 15 శ్రీగంధం మొక్కలు, వాటికి ఆహారం అందించేందుకు 15 మలబార్ వేప చెట్లు పెంచుతున్నారు. శ్రీగంధం చెట్టు పెరిగిన అనంతరం ఫ్లాట్ యాజమానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. గంధపు నూనెకు బాగా డిమాండ్ ఉంది. ఈ శ్రీగంధం చెట్లను సంరక్షించేందుకు ఒక ప్రత్యేక నిపుణుడిని నియమించారు. ఈ వెంచర్ లో రకరకాల చిలుకలు, అరుదుగా కనిపించే తెల్ల పిచ్చుకలు, మాట్లాడే కాక్టేల్ చిలుకలు, జంటగా బతికే ఆస్ట్రేలియా లవ్ బర్డ్స్, అంతరించిపోతున్న ఊర పిచ్చుకలు, కథలో కనిపించే గువ్వలు ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా మనకు తెలియని పండ్ల జాతి మొక్కలు ఉన్నాయి. సీతాఫలంతో పాటు రామాఫలం, లక్ష్మణ ఫలం మొక్కలు, అరుదుగా దొరికే అల్ఫాన్లు జాతి మామిడి మొక్క, వాటర్ యాపిల్, తీపి ఫలాలు ఇచ్చే చింత చెట్టు, అంజూరా, చెర్రీ తదితర 62 రకాల పండ్ల జాతుల మొక్కలు కనిపిస్తాయి. రవి అండి, మేము శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి వ్యాపారం చేస్తున్నామండి. కానీ ఈరోజు ఖమ్మంలో ఎటు చూసినా, ఖమ్మమే కాదండి ఏ సిటీ అయినా సరే, ఎటు చూసిన భూములు, వ్యవసాయ భూములు మొత్తం ప్లాట్ రూపంలో తయారు చేసి వాటిని బీడులుగా మార్చడం జరుగుతుంది. దానికోసం మేము కొత్త విధానానికి ఆలోచించి ప్లాట్లు చేస్తూనే కస్టమర్కి ప్లాట్ అందిస్తూనే ఆ ప్లాట్ని ఖాళీగా ఉంచకుండా దాంట్లో కస్టమర్కి అదనంగా ఆదాయం ఇస్తూ ఒక గ్రీనరీ వాతావరణంలో ఉంచాలన్న ఆలోచనతోనే ఆ ప్లాట్ కొన్న కస్టమర్కి ఒక ప్లాట్లో 15 గంధపు చెట్లు, 15 మలబార్ చెట్లు వేసి పెంచుతున్నామండి. దీనివల్ల కస్టమర్కి గంధపు చెట్ల మీద మంచి ఆదాయం ఉందండి. గంధం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అండి. ఒక చెట్టు మీద మనం తక్కువ ఒక 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా రావడానికి ఆస్కారం ఉందండి. ఇది ఒక కేజీ వచ్చేసి 14,000 రూపాయలు ఉందండి ఈరోజు మార్కెట్ రేటు గంధానికి. అలానే మలబార్ యాప్ ఉందండి. మలబార్ యాప్ కూడా మంచి డిమాండ్ ఉన్న టింబర్ అండి ఇది. కాబట్టి కస్టమర్కి ప్లాట్ వాల్యూతో పాటు అదనంగా ఆదాయం ఇవ్వాలి అంటే ఏం చేయాలన్న ఆలోచనతో నేను స్థాపించడం జరిగింది. దీంతో పాటు ఖమ్మానికి ఈరోజు ఒక హాలిడే స్పాట్ అనేది లేదండి. సరదాగా ఈరోజు సెలవు వచ్చింది, పిల్లలతోని ఫ్యామిలీతో వెళ్ళి బజార్కి ఒక స్పాట్కి వెళ్ళి ఒక పూట గడపాలి, ఒక రోజు గడపాలంటే ఎటువంటి ప్లేస్ లేదండి. దానికోసమే నేను మా కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసామండి ఒక హాలిడే స్పాట్స్. సరదాగా ప్రశాంతంగా పోయి గడిపి మనశాంతిగా రిలాక్స్ కావడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని. అలానే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఐటమ్స్, పెద్దలు ఆడుకోవడం ఉయ్యాళ్ళు, బల్లలు, అలానే ఫిష్ ఫౌంటైన్స్, ఎక్వేరియంస్, అలానే ఈరోజు అంతరించిపోతున్న ఒక పక్షి జాతులు, ఒక 48 రకాల పక్షి జాతుల్ని మేము సంరక్షించడం జరుగుతుందండి. ఎందుకంటే ఈరోజు పిచ్చుకలు అనేది ఈరోజు రేడియేషన్ కారణంగా అంతరించిపోయాయండి. అలాంటి రకాలు ఒక 10 రకాలు అంతరించిపోయిన రకాలు కూడా మేము సేకరించి నాన్ వైల్డ్ జాతి కింద ఉన్నటువంటి తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నామండి. అలానే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వైల్డ్ వాటిని కూడా కొంతవరకు మేము సంరక్షణ చేసి అందరూ చూపించాలనే ఆలోచనతో ఉన్నామండి. దీంతో పాటు
సీసీ కెమెరాలు పెట్టి ఈ ప్లాట్ కొన్న కస్టమర్ 24 hours లైవ్ ఇస్తున్నామండి. వాళ్ళ సెల్ ఫోన్లో కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవ్రీ మినిట్ అప్డేట్స్ అయ్యే విధంగా లైవ్ క్యామ్స్తో మేము సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలానే ప్లాట్ కొన్న కస్టమర్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళ కోసమే మేము ప్రతి కస్టమర్కి ఒక ప్లాట్ ముందు బోర్డు ఫిక్స్ చేసి ఆ కస్టమర్ పేరు అడ్రస్ అంతా మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మేము వ్యాపారం చేస్తున్నామండి. ఇప్పటికీ గత 3 వెంచర్స్ కంప్లీట్ చేసి 4వ వెంచర్లోకి వెళ్తున్నామండి. ఈ 4వ వెంచర్ ఒక మెగా వెంచర్ ఈ నెలలో వచ్చే నెలలో ప్లాన్ చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామండి. ఆ వెంచర్లో కూడా ఒక అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నామండి. ఖమ్మానికి ఒక మినీ రామోజీ ఫిలిం సిటీ లాంటి వాతావరణానికి మంచి హాట్ విడుపు కేంద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఖమ్మాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్త హంగులతో అలరిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్, ఆసక్తి కనబరుస్తున్న వినియోగదారు. నాలుగవ తరగతి ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం, ఉల్లాసంగా గడిపిన ఉద్యోగులు. హిట్ టాప్ కైవసం చేసుకున్న పఠాన్, థియేటర్లో అభిమానుల సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.